నశించాలి నశించాలి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. కొనాలి కొనాలి వెంటనే మార్కెట్ల యార్డుల్లో తడిసిన ధాన్యాన్ని కొనాలి. స్పందించాలి స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఏందుల్లా గట్ల చూస్తున్నారు? ముచ్చట్లు ఎప్పుడు బంద్ పెట్టి ఈ స్లోగన్ లేదమ్మా అనేనా? నేను కాదుల్లా, మన తెలంగాణ రాష్ట్రంలో రైతులు చేస్తున్నారు ఇట్లా. చూడు రాళ్ళ పరిస్థితి ఎట్లుందో. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం అన్ని రకాల పంటలకు 500 బోనస్ ఇవ్వాలి. నమ్మినాలబోతే పుచ్చి బుర్రలవుడంటే గిట్లనే ఉంటదేమోనోళ్ళ. పాపం 6 గాలం కష్టపడి పంట పండించి కోసి కుప్పలు పోసి పట్టుకొస్తే కొనే దివానం లేకుంటాయి రైతులది. ఇగో అటు 20-25 రోజులు కాబట్టిందట ఒక్కొక్కరు మార్కెట్లలో కుప్పలు పోసి. కాంటాలు పెట్టేటోళ్ళు లేరు, కొనేటోళ్ళు లేరు. వానొస్తే దడుస్తున్నా, ఎండొస్తే ఎండ పెడుతున్నారు. నా పొలంలో మొలకలొచ్చాయో అని నవ్వే రైతులల్లా కుప్ప పోసిన నా వడ్లన్నీ మొలకలొచ్చాయని ఏడిసే కథ అయినట్టు ఒక్కో తన మొలకలే వచ్చినాయి. ఈడ ఆడ అని తేడా ఏం లేదు, ఏడ చూసినా గదే కథ. ఏదో నామకే వాస్త అన్నట్టు ఆడాడ కొన్నట్టు చేస్తున్నారు. కానీ కొనవలసింది కొండంతుంటే కొంటున్నది గోరంత అన్నట్టుంది కథ. ఇక కొంటారు అగగొంటారు అని ఎదురు చూస్తున్నారు రైతులు. ఇక బోనస్ పైసల మీద ఆశ అయితే దింపుడు గాలం ఆశల లెక్కనే ఉందనుకోరాదు. సన్న వడ్లకు లేవు, దొడ్డు వడ్లకు లేవు. అసలు మొత్తానికే సున్నార్పణం అవుతుంది బోనస్ పైసల పరిస్థితి. ఇది అధికారుల నిర్లక్ష్యం వల్లనే మాకు ఈ రైతుల యొక్క బాధలు జరుగుతున్నాయి. రైతులు స్పందించుకొని ఓట్లప్పుడు వచ్చినటువంటి శ్రద్ధ ఒట్టేప్పుడు చూపిస్తలేరు. వాళ్ళకి అధికారం రాగానే వారిని దూరం చేసుకొని రైతులను బాధలు చూస్తలేరు. మా కష్టాలు కాదండి, మా కన్నీరే మిగిలినాయి. ఇప్పటికీ ఏడుస్తారు. ఎన్ని నెలలు 2 నెలలు. ప్రభుత్వం స్పందించాలి, వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి. ఇప్పటికైనా ముద్రనిద్రలో ఉన్న ఈ ప్రభుత్వం స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు చేసి రైతుల పట్ల ఇట్లాంటి వ్యతిరేకత విధానం కరెక్ట్ కాదు. ఏదో రూపాయి కోసం చేసుకుంటే పరిస్థితి అక్కడి నుంచి కోసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఇప్పుడు 2 నెలలు అయింది సార్. 2 నెలలు పై దాటింది. ఎప్పటి వరకు కూడా ఇట్లాంటిది కాలేదు. ఈసారి ఈ వర్షాకాలమే స్టార్ట్ అయింది సార్. మాకు ఎక్కడ ధాన్యాలు అక్కడే అవుతున్నాయి. ఒక్కొక్క కుప్పలు 3 సార్లు తిరిగేసి అవుతుంది సార్. అక్కడ నుంచి అటు ఇటు నుంచి ఈ కూలీలకి ఈ మిషన్లకు సరిపోతుంది సార్. మాకు దీంట్లో చేయడానికి కూడా ఏం లేదు. మాటలు కోటలు దాటుతాయి, కాలు గలమ దాటదు అన్నట్టు అధికారంలోకి రావాలని చిన్న కూతలు కోసిరా, తక్కువ కోతలు కోసిరా ఈ కాంగ్రెస్ పార్టీలు. ఇంకెందుగా ఓడరైతన్న బోడరైతన్న కథ చేసి కూర్చున్నారు నిమ్మలంగా.